మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఎన్టీఆర్ సావిత్రి జంటగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలన్నింటిలో కూడా వారిద్దరి మధ్యలో ప్రణయ గీతాలు, డ్యూయట్స్ చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ సావిత్రితోటి నాయకుడిగా మాత్రమే కాకుండా అన్నగా నటించిన సినిమాలు కూడా మనకున్నాయి. ఇంకా వేరు కోణాల్లో నటించిన సినిమాలు మనకున్నాయి. పౌరాణిక సినిమాల్లో కూడా ఎన్టీఆర్ సావిత్రి చాలా గొప్ప జంటగా నటించిన చిత్రాలు మనకున్నాయి. వాటిల్లో తప్పనిసరిగా చెప్పుకోవాల్సింది పాండవ వనవాసం. పాండవ వనవాసం సినిమా మనకి 1965లో వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చింది. ఈ సినిమాని మాధవి ప్రొడక్షన్స్ అనేటటువంటి వాళ్ళు నిర్మించారు. దీనికి కమలాకర కామేశ్వరరావు గారు దర్శకులు, ఘంటసాల గారు సంగీత దర్శకత్వం. ఘంటసాల గారు సంగీత దర్శకత్వం చేసిన చాలా గొప్ప సృజనలలో పాండవ వనవాసానికి అందించినటువంటి సంగీతం చాలా గొప్పదని చెప్పి సంగీతజ్ఞులు చెప్తారు. ఘంటసాల గారిని ఇప్పటికీ ఈ తరం, చాలామంది పాత తరం కూడా కేవలం గాయకుడిగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన పాటలు వింటూ ఉంటాం కాబట్టి. ఈరోజు కూడా ఆయన కాలధర్మం చేసి 50 సంవత్సరాలు అయింది. 74లో ఆయన కన్నుమూశారు. అంటే 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ల తర్వాత కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట పెద్ద తరం వాళ్ళు, చిన్న తరం వాళ్ళు ఘంటసాల గారి పాటలు వింటున్నారు. అది ఆయన గొప్పతనం. ఈ సినిమాలో చాలా పాటలు ఉన్నాయి, చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. దాంట్లో ఒక పాట హిమగిరి సొగసులు మురిపించును మనసులు అనే పాట గురించి మాట్లాడుకుందాం ఈ రోజున. ఈ సినిమాలో వేరు పాటల గురించి కూడా నేను మాట్లాడతాను. ముఖ్యంగా ఈ పాటకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, భీముడికి ద్రౌపదికి మధ్యలో ఒక ప్రణయ గీతాన్ని పెట్టారు. భీముడికి ప్రణయ గీతాలు ఉండటం చాలా అరుదు. అది కూడా ఎన్టీ రామారావు గారితోటే జరిగింది. అది శ్రీకృష్ణ పాండవీయంలో భీముడికి హిడింబికి మధ్యలో ఒక పాట పెడతారు. అయితే హిడింబి పాడినట్లుగా ఉంటుంది, కానీ భీముడికి హిడింబికి మధ్యలో ఉంటుందన్నమాట. అది చాంగురే బంగారు రాజా అని. అంటే హిడింబి ఒక మంచి ఆమె, వాళ్ళు కామరూపులు కదా రాక్షసులు, చాలా అందమైన యువతిగా మారి భీముడిని మోహించి ఆయనను లొంగ తీసుకునేటటువంటి పాట అది. భీముడికి ఇంకెక్కడా మనకి ప్రణయ గీతాలు కనపడవు. భీముడి పాత్ర అనగానే అన్ని సినిమాల్లో కూడా పెద్ద పెద్ద వస్తాదులను పెట్టారు. అంటే పహిల్వాన్ అన్నమాట. చాలా ఎత్తుగాను బలంగాను చాలా కుస్తీ పట్లు పట్టేవాళ్ళలాగా కనిపించాలని చెప్పి అలా పెట్టారు. మీకు నర్తనశాల సినిమాలు చూస్తే దండమూడి వేణుగోపాలరావు గారు అని చెప్పి ఆ రోజుల్లో ఉన్నటువంటి చాలా పెద్ద వస్తాదు ఆయన, పహిల్వాన్, ఆయన భీముడిగా పెట్టారు. అట్లాగే కృష్ణ పాండవీయంలో ఉదయ్ కుమార్ అనేటువంటి ఆయన తమిళ నుంచి వచ్చినటువంటి నటుడిని, ఆయన కూడా చాలా వస్తాదులా కనిపిస్తాడు. ఆయన్ని అందులో భీముడిగా పెట్టారు. కానీ దానికి భిన్నంగా కమలాకర కామేశ్వరరావు గారు భీముడిని ఒక కేవలం పహిల్వాన్గా, అంటే ఒక బలిష్ఠుడైనటువంటి ఒక మల్ల యోధుడుగా, ఒక వీరుడుగా మాత్రమే కాకుండా ఒక సున్నిత రూపంలో కూడా చూపించాలని చెప్పి దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు భావించారు. ఈ కారణంగానే భీముడికి మళ్ళీ ఇంకొక వస్తాదుని తీసుకురాకుండా ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఎన్టీ రామారావు గారు కూడా దీనికోసం చాలా ప్రత్యేకంగా తయారయ్యారట. అంటే కొంచెం లావుగా కనిపించటం, బలిష్టంగా ఉండటం, కండలు తిరిగిన దేహాన్ని చూపించటం, ఈ అవసరం కోసం ఆయన కష్టపడ్డారట. ఇప్పుడు కూడా సినిమా యాక్టర్లు వాళ్ళ వేషాల కోసం ఒక్కోసారి లావుగా మారడం, ఒక్కోసారి సన్నంగా మారడం, ఒక్కోసారి ఎక్కువగా ఆహారం తినడం, ఒక్కోసారి సన్నబడటానికి ఆహారం మానేయటం, ఇవన్నీ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా దేవదాస్ సినిమా చివరి ఘట్టం కోసం చాలా రోజులు ఆహారం మానేసి చాలా అలా కృషించిపోయినారట. అది ఇది సినిమా యాక్టర్లు వాళ్ళ శరీరం మీద వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేసుకుంటారు. ఇలాంటి ప్రయోగం కూడా ఆయన ఎన్టీ రామారావు గారు చేసుకున్నారు. అయితే మహాభారత కథను ఒకసారి గమనించినట్లయితే మనకి పాండవ వనవాసం అంటే మనకి అరణ్య పర్వం కథ అనమాట. అది
అదే సంస్కృతంలో వనపర్వం అంటారు. సో మహాభారతం అక్కడ. అయితే ఇక్కడ అరణ్య పర్వంలో మనకి 5గురు పాండవుల్లో మనకి హీరోగా భీముడే కనిపిస్తాడు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఒక ఘోషయాత్ర ఘట్టం జరిగినప్పుడు కానీ, ఘోషయాత్రలో దుర్యోధనుడు బంధించి తీసుకొచ్చినప్పుడు ఘట్టంలో కానీ, అడవిలో వేరువేరు రాక్షసులను పట్టుకొని కిమ్మీరుడు ఇలాంటి వాళ్ళని పట్టుకొని భీముడు సంహరించిన ఘట్టంలో కానీ, 5గురు పాండవులను మోసుకొని అరణ్యానికి వచ్చినటువంటి ఘట్టంలో కానీ, అంటే భీముడు తన మిగతా 4 అన్నదమ్ములను పట్టుకొని వచ్చిన ఘట్టంలో కానీ, తర్వాత సైంధవుడిని పట్టుకొని ఆయన శిక్షించేటటువంటి ఘట్టంలో కానీ, చాలా ఘట్టాల్లో మనకు భీముడే హీరోగా కనిపిస్తాడు కథ ప్రకారం. అందుకు అనుగుణంగానే పాండవ వనవాసంలో భీముడి పాత్రని వాళ్ళు మలచారు. సౌగంధిక పుష్పాన్ని తీసుకురావడానికి పోయి రావడం, అట్లాగే ద్రౌపది కోరికను మన్నించి తీసుకురావడం, ఇలా ప్రతి ఘట్టంలో కూడా మనకు ఇక్కడ భీముడు హీరోగా కనిపిస్తాడు. అట్లాగే ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో కూడా భీముడుగా ఎన్టీ రామారావు అపురూపమైనటువంటి నటన ప్రదర్శించాడు. అందులో దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రంభోరు నిజోరు దేశమును ఉండగబిల్చు ఇద్దురాత్ము మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాతమున భగ్నోరు తరోరు జయుజు ఉగ్ర రణాంతరంబునన్ అన్న ఆ పద్యం కానీ, కురువృద్ధ బాంధవులు అనేకులు సూచిచుండన్ ఈ పద్యంలో కానీ ఆయన ప్రదర్శించినటువంటి నటన అపూర్వం. అందుకే భీముడిగా కూడా ఎన్టీ రామారావుకి ఆంధ్రదేశం ఆ రోజుల్లో నీరాజనాలు పట్టింది. చాలా గొప్ప ఆయన కీర్తి వచ్చింది భీముడిగా కూడా. ఈ ఘట్టంలోని అలా వాళ్ళిద్దరూ కూడా ఒకసారి అనుకోకుండా అరణ్యంలో అలా విహరిస్తూ ఉంటారనమాట. అలా ఒక అందమైనటువంటి ప్రణయ సన్నివేశం, అంటే నాయకుల మధ్యలో, అంటే భీముడికి ద్రౌపదికి మధ్యలో ఒక రమ్యమైనటువంటి ప్రణయ సన్నివేశాన్ని అక్కడ సమకూర్చారు దర్శకులు. అయితే ఈ సందర్భంలో దర్శకుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ప్రణయం అయినా కానీ ఇంకొక గమ్మత్తుగా దాన్ని తీర్చిదిద్దారు. అది ఎందుకు తీర్చిదిద్దారు అన్నది మనకు ఈ పాటని పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంతకుముందు మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా భీముడు ఆయా ఘట్టాలలో ఎంతో గొప్పగా నటించినాడని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే ఈ ప్రణయ సన్నివేశం కూడా భీముడు మామూలుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టైల్కి భిన్నంగా భీముడు శృంగారం పలికిస్తే ఎలా ఉంటుందో ఒక ఊహించే దర్శకుడు దాన్ని రూపకల్పన చేశారు. ఆ రూపకల్పనకు అనుకూలంగానే ఎన్టీఆర్ అంత గొప్పగా నటించాడు. కండలు తిరిగిన దేహం, మొల మీద ఒక కత్తి, ఒక చేతిలో గద కింద పెడతాడు. గద కింద పెట్టి అలా ఒక పైల్వాన్ లాగా నడుచుకుంటూ రావడం కానీ, సావిత్రి అలా అంటే ద్రౌపది చేతి పట్టుకొని తన చుట్టూ ఇలా తిప్పడం కానీ, లేదా అసలు ఆ ఆలాపన చేయటం కానీ, అసలు ఈ పాటలో ఆలాపన సుశీల చేసిన ఆలాపన కానీ, ఘంటసాల గారు చేసిన సుశీల గారు చేసిన ఆలాపనలు చాలా బాగుంటాయి. అంటే 2 చరణాలు, చిన్న చరణాలు. పాట సాహిత్యపరంగా తీసుకుంటే 2 చరణాల్లో ఉన్నటువంటి చిన్న పాట, కానీ ఆ చిన్న పాటని దాదాపు సంగీతం ద్వారా చాలా ఎక్కువసేపు వచ్చేటట్టుగా సమకూర్చారు. దానికి అనుకూలంగానే మధ్యలో వచ్చేటటువంటి పైన దేవకన్య ఇద్దరు దేవతలకు సంబంధించిన ఒక జంట నాట్యం చేస్తున్నట్టుగా కూడా ఈ పాట సందర్భంలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. కానీ అసలు రచించింది వీళ్ళిద్దరి కోసం చేశారు, భీముడి కోసం, ద్రౌపది కోసం చేశారు. కానీ మధ్యలో ఈ దేవతల జంట కూడా ఒకటి నాట్యం చేస్తున్నట్టుగా మనకు అందులో కనిపిస్తూ ఉంటుంది. ఇది చిత్రీకరణ పరంగా ఇది ప్రత్యేకత అయితే, సాహిత్యాన్ని అభినయించిన తీరు ఇంకొక ప్రత్యేకత. అట్లాగే ద్రౌపదిని అక్కడ ఎలా చూపించాడు, భీముడిని అక్కడ ఎలా చూపించాడు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్గా మనకు కనిపిస్తుంటుంది. అక్కడ ప్రణయం చేయడానికి అనుకూలంగా బాడీ లాంగ్వేజ్ని చూపించాడు ఆయన. అంటే శృంగారంలో బాడీ లాంగ్వేజ్ కృష్ణుడు ఎలా చూపిస్తాడు, ఎన్టీ రామారావు కృష్ణుడుగా సత్యభామ దగ్గర కానీ, రుక్మిణి దగ్గర కానీ ప్రణయాన్ని ఎలా పలికిస్తాడు, అప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందని చూస్తే ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ దీంట్లో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ ఎపిసోడ్ చూస్తూనే తర్వాత కానీ ముందు కానీ మీరు ఒకసారి ఆ పాట చూడండి. ఆ లింక్ దీని కింద మీకు దాంట్లో ఇస్తాను. ఆ పాటను ఒకసారి మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు పాట సాహిత్యంలోకి పోదాం. సాహిత్యంలోకి పోయిన తర్వాత దీని ఇంకా విశేషాలు ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. ఇది ఘంటసాల. ఇది మొట్టమొదట
ఒక ఆలాపనతో మొదలవుతుంది. ఈ ఆలాపన వినగానే సంగీతజ్ఞులు అయితే వాళ్ళు చెప్తారు. నేను సంగీతం విద్వాంసుల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, ఈ రాగాన్ని రాగేశ్వరి, జయ, జయవంతి అనే రాగాల సమ్మేళనంతో దీన్ని తయారు చేశారని చెప్పి వాళ్ళు చెప్తారు. అయితే ఈ రాగేశ్వరికి, ఈ ప్రణయ సన్నివేశాలకి, శృంగార గీతాలకి రాగేశ్వరి అనేటటువంటి ఈ రాగాన్ని, జయ, జయవంతిని బాగా వాడతారని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఇందులో ఒక రాగమాలిక ఛాయలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తారు. దానికి అనుకూలంగానే ఆ ఆలాపన సాగుతుంది. మొట్టమొదట సుశీల గారి ఆలాపనతోటి ఇది మొదలవుతుంది. మధ్యలో కూడా భీముడు పాడటంతో పాటు ఆలాపన కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఆలాపన కూడా భీముడు యొక్క వీరత్వాన్ని చూపించేటట్టుగా మనకు సాగుతుంది. అది వింటే మీరు ఇంకా బాగా ఉంటుంది. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, చిగురించునేవో ఏవో ఊహలు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. ఇది పల్లవి 2 సార్లు అలా వస్తుంది. వచ్చిన తర్వాత చరణం మొదలవుతుంది అనమాట. అప్పుడు ద్రౌపది ఏముంటుందో చూడండి. యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ. అక్కడ మళ్ళీ భీముడు ఆలాపన చేస్తాడు. అంటే ఘంటసాల గారి ఆలాపన ఉంటుంది, చాలా బాగుంటుంది, వినండి ఒకసారి. యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ అని ద్రౌపది ఉంటుంది. అప్పుడు భీముడు ఏమంటాడు చూడండి. సురవరులు సరాగాల చెలుల కలసి సొలసే అనురాగ సీమ అని భీముడు అంటాడు. అక్కడ ఇద్దరి ఆలాపనలు ఉంటాయి. మళ్ళీ ఇంకా ఇది మొదటి చరణం. రెండో చరణం చూద్దారండి. ఈ గిరిని ఉమాదేవి హరుని సేవించి తరించనేమో అనుకుంటుంది ద్రౌపది. అంటే ద్రౌపది కొంచెం భక్తిభావంలో ఉంటుంది అనమాట. అక్కడ ఈ గిరిని ఉమాదేవి హరుని సేవించి తరించనేమో, అక్కడ భీముడి ఆలాపన. సుమశరుడు, అప్పుడు భీముడు ఏమంటాడు చూడండి. సుమశరుడు రతీదేవి జేరి కేళి తేలి లాలించలేమ అని మళ్ళీ ఆలాపన ఉంటుంది. సుశీల గారి ఆలాపన. ఇది 2 చిన్న చరణాలు, చిన్న పాట. కానీ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే, సాహిత్యపరంగా ఒక ప్రత్యేకత ఉన్నది, సంగీతపరంగా ఈ ప్రత్యేకతలు ఉన్నాయి. సాహిత్యంలో ఒకసారి మనం గమనిద్దామండి. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, ఇంతవరకు స్పష్టం. హిమాలయ పర్వతాల అందాలు అందరినీ ఆకట్టుకుంటాయి, మనసులు మురిపిస్తాయి. ఓకే, రైట్. చిగురించునేవో ఏవేవో ఊహలు. ద్రౌపది ఏముంటుంది, ఇంత అందమైన ప్రకృతిని చూస్తే పక్కన భర్త ఉన్నాడు, నాయకుడు ఉన్నప్పుడు చిగురించును ఏవో ఏవో ఊహలు అని చెప్పి, ఈ ఏవో 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 ఊహలు ఏంటో ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు. చిగురించునేవో ఏవో ఊహలు. ద్రౌపది ఏముంటుంది, యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ. అసలు ఈ పాదం రాయటం, దాన్ని పాడటం కూడా చాలా కష్టం. అయినా యోగులకు కానీ మహాభోగులకు కానీ, అంటే తపస్సు చేసుకోవటానికి హిమగిరికి వచ్చినటువంటి మహాయోగులైనా సరే, లేదా సరదాగా సంతోషంగా విహారం కోసం వచ్చినటువంటి మహాభోగులకు కూడా ఈ హిమగిరి సీమలు మనసు పడే మనోజ్ఞ సీమ. ఈ మనోజ్ఞ సీమ అన్నది పలకడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, మనో అన్నది దీర్ఘంతో ఉచ్చస్వరంలో అలా మనోజ్ఞ సీమ అనాలి. అయితే పై దీర్ఘం ఉచ్చస్వరంలో దీర్ఘం అన్న తర్వాత ఆ తర్వాత వచ్చే అక్షరం అది సంయుక్త అక్షరం అయింది. దీన్ని చాలామంది దాన్ని గమనించకుండా మనోచ సీమ అని పాడిన వాళ్ళు నేను పాడగా విన్నాను. ఎవరో కొంతమంది పాడగా మనోచ సీమ అని పాడటంగా విన్నారు. ఎందుకంటే మనోజ్ఞ అని పలకటం, మనో అని దీర్ఘం పైకని దాని తర్వాత సంయుక్తాక్షరాన్ని పలకటం చాలా కష్టం. అది దాని పాటలో రాయటం అన్నది సాధారణంగా ఇలా రాయరు, కానీ ఇక్కడ అది తప్పనిసరి అయింది. సంగీత దర్శకులకు కూడా దీన్ని కూర్చడం చాలా కష్టం అది. కానీ ఇక్కడ సుశీల గారు దాన్ని ఆలపించిన తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ అన్నదాన్ని తేలిగ్గా అంటున్నారు. ఆమె చాలా బాగా అంటారు. అది 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 ఇక్కడ ప్రత్యేకత. అది అంటే దీర్ఘం అయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత సంయుక్తాక్షరం అది కూడా జ్ఞ పలకటం చాలా అందంగా అక్కడ వచ్చిందనమాట. అది యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ అని ద్రౌపది అంటే, అప్పుడు భీముడు ఏమంటాడు చూసారా, సురవరులు సరాగాల చెలుల కలసి సొలసే అనురాగ సీమ అంటాడు. ఈయన కొంచెం ప్రణయం మూడ్లో ఉంటాడనమాట.
అంటే శృంగారపరంగా ద్రౌపదిని దగ్గర తీసుకొని ఆమెతో శృంగారంగా ఉండాలని చెప్పి ఆయన కోరిక. ఆమెకు అలాంటి ఆ సందర్భంలో అలాంటి భావం ఆమెకు లేదు. ఆమెకున్న భావం ఏంటంటే భక్తి భావము. అది చూడగానే ఇక్కడే దేవతలు తిరుగుతారు కదా, ఇక్కడే బాగుంటుంది కదా అనే భావం ఆమెలో ఉంది. ఈయనకేమో శృంగారపరంగా ఉంది. కానీ ఆమె కొంచెం కొద్దిగా హెసిటేట్ చేస్తూ ఆయనతోటి దగ్గరగా ఉన్నట్టుగాను అలాగే దూరంగా పెడుతూను అలా పాడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకనే ఈ ఘట్టంలో అటు ఎన్టీఆర్ కానీ ఇటు సావిత్రి కానీ ప్రదర్శించిన నటన చాలా అద్భుతం అనమాట. సురవరులు సరాగాల చెలుల కలసి స్వలసే అనురాగసీమ అట. అంటే దేవతలు అందరూ కూడా నువ్వేం చెప్తున్నావు, మహాయోగులైనకి వాళ్ళకు కూడా ఆకర్షకంగా ఉంటుందని చెప్తున్నావు కదా, కానీ ఇక్కడ దేవతల జంటలు శృంగారంతో అలసిపోయేటటువంటి సీమ అని కూడా అంటాడు ఆయన. శృంగారంతో అలసిపోవటం అంటే ఇక్కడ ఆ భావాన్ని కూర్చిన తీరు ఇంకా వివరించి చెప్పాల్సిన పని లేదు, అంత సుందరంగా కుదిరింది. సురవరులు సరాగాల చెలుల కలసి సొలసే అనురాగసీమ అంటాడు ఆయన. ఇక రెండో చరణంలోకి వద్దాం చూడండి, అది కూడా ఇలాగే ఉంటుంది. అక్కడ ఆ రెండో చరణం పాడేటప్పుడు ఈగిరినే ఉమాదేవి హరుని సేవించి తరించనేమో అంటుంది. ఈ హిమాలయ పర్వతం మీదనే ఉమాదేవి అంటే పార్వతి కంటే ముందున్నటువంటి శివుని భార్య, శివుని ఇల్లాలు ఉమాదేవి హరుని ఆ శివుణ్ణి సేవించిందేమో అని అంటుంది. అంటే ఒక పక్క శివుడి మీద భక్తిభావాన్ని ఆమె చూపిస్తుంటుంది. ఈ కొండ మీదనే, ఈ హిమాలయ పర్వతం మీదనే ఆ ఉమాదేవి శివుణ్ణి ప్రార్థించిందేమో, సేవించిందేమో అని అంటుంటే అక్కడ శివుడు పార్వతి బొమ్మల్ని ఆ పర్వతం మీద చూపిస్తుంటాడు దర్శకుడు. ఇక్కడ గమనించాలి. అయితే ఎమ్మటే ఆయన ఒక ఆలాపన చేస్తూ ఇక్కడ ఘంటసాల ఆలాపన కూడా భీముడు ఆలాపిస్తే ఎలా ఉంటుందో అంత బాగుంటుంది. దాని కింద అప్పుడు భీముడు ఏమంటాడు చూడండి, సుమశరుడు రతీదేవి చేరి కేళి తేలి లాలించలేమా అంటాడు. అక్కడేమో పార్వతీ పరమేశ్వరులు భక్తిభావాన్ని చూపటానికి దేవతలను చూపిస్తే ఇక్కడ మళ్ళీ రతి మన్మధుడు బొమ్మలను చూపిస్తాడు. రతి మన్మధుల బొమ్మలు చూపిస్తుండగా భీముడు ఏం పాడతాడంటే సుమశరుడు అంటే మన్మధుడు, 5 బాణాలు పూల బాణాలు కలిగినటువంటి వాడు. సుమశరుడు ఏం చేస్తున్నాడు, రతీదేవి చేరి ఆయన భార్య ఇల్లాలైనటువంటి రతీదేవిని కూడి కేళి తేలి లాలించలేమా అంటాడు. అంటే ఈయనకంతా ప్రణయం గుర్తుకొస్తుంటుంది. ప్రణయం గుర్తుకొచ్చినప్పుడు భార్యకి ఏం చూపిస్తాడు, ప్రణయ సన్నివేశాన్ని చూపిస్తాడు. చూడమ్మా వాళ్ళు ఎంత చక్కగా ప్రణయంలో ఉన్నారో, మనం కూడా అలాంటి ప్రణయాన్ని గడిపితే బాగుంటుంది కదా అని చెప్పి ఈయన అంటుంటే ఆమెమో అటుపక్క భక్తిభావాన్ని చూపిస్తుంటుంది ఆమె. ఈ అపురూపమైనటువంటి ఈ ఘట్టంలో ద్రౌపదికి భీముడికి ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని పాండవ వనవాసంలో కూర్చారు. ఈ పాట కూడా అంత గొప్పగా ఉంటుంది, సంగీతపరంగా కూడా అంత గొప్పగా ఉంటుంది. మిత్రులారా, ఈ పాండవ వనవాసంలో ఈ పాటలు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి, చాలా మంచి పాటలు ఉన్నాయి. ఆ పాటల గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత పాండవ వనవాసం సినిమాలో ఒక్కొక్క ఘట్టాన్ని, అద్భుతమైన ఘట్టాల్లో ఎంత గొప్పతనం ఉంటుందో, అంటే మహాభారత కథని, ఇతిహాసాన్ని చిత్రీకరణలో ఎంత పటుత్వంతో చేశారో చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో కానీ, అట్లాగే దుర్యోధనుడు బంధించి ధర్మరాజు దగ్గర తీసుకుపోయినప్పుడు ధర్మరాజు అతను ఏం చేయొద్దు నాయన, అతను విడిచిపెట్టు అని చెప్పినప్పుడు భీముడు కట్లు విప్పదీసిన తర్వాత అక్కడ దుర్యోధనుని ఉపాలంబించి తిట్టే తిట్లు కానీ, ఆ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. మాట్లాడుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. నమస్తే.